ఏలియా రాజైన ఆహాబు వద్దకు వచ్చి రాజు కలిగియున్న పాపిష్టి జీవితాన్ని బట్టి తాను పరిపాలిస్తున్న ఇశ్రాయేలు దేశములో మంచైనా వర్షమైనా ఈ సంవత్సరం పడదని యెహోవా మాట ప్రకారము హెచ్చరించి అక్కడ నుండి యెహోవా ఆజ్ఞానుసారముగా కేరీతు వాగు దగ్గర దాక్కుని ఉండగా దేవుడు తనకు చెప్పిన మాట ప్రకారము కాకులచేత రొట్టెలను మరియు మాంసమును 2 పూటలా పంపించి ఏలియాను పోషించాడు. ఎంత అద్భుతం కదా! సాధారణంగా కాకులు ఆహారాన్ని లాక్కుపోయి దాచుకునే స్వభావం. అలాంటి కాకులచేత దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. ఈరోజు నీకున్న కన్నీటిని బట్టి, నీకున్న కరువును బట్టి, నీకున్న సమస్యలను బట్టి కృంగిపోతున్నావేమో, భయపడకు. కాకులచేత ఏలియాను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా పోషించడానికి సమర్థుడు. తన్ను నమ్ముకున్న తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు మనం సేవిస్తున్న దేవుడు. నమ్ము, అద్భుతాన్ని చూస్తావు.